ఓకే, ఈరోజు సాక్సికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. కర్ణాటకలో ఆపరేషన్ కమలం, సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఆస్థిర పంచేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం చేపట్టిందని మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు. ఇక దర్శన్ విఐపి ట్రీట్మెంట్, నటుడు దర్శన్ అగ్రహార సెంట్రల్ జైల్లో కూర్చొని డ్రింక్ సిగరెట్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పాక్ ప్రమాదాల్లో 40 మంది మృతి, ఇక పాకిస్తాన్ 2 వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారంటూ వీరిలో 11 మంది యాత్రికులు ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ముగిసిన లై డిటెక్షన్ పరీక్ష, కోల్కతాలో వైద్యురాలి హత్యోద్యమంతో నిందితుడు సంజయ్ లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక 25న గ్రాండ్ స్లామ్స్ వేట, యుఎస్ ఓపెన్ జకోవిచ్ సిద్ధం, నేటి నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నీ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. పెట్టుబడులకు రుణపడదాం, అత్యవసరంలో గట్టెక్కే మార్గం, స్టాక్స్ ఫండ్స్ అండ్ నులాభతర రుణాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా హైడ్రా, ప్రజల సమస్యల నుంచి దృష్టి మార్చేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామాలు నడుపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టార్గెట్ కు కుట్ర తేరలేపిందని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఇది కురుక్షేత్ర యుద్ధమే, చెరువులో ఆక్రమణాలు తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి నాడు ధర్మాన్ని గెలిపించేందుకే యుద్ధం, నేడు అదే తరహా చెరువులో ఆక్రమణాలు తొలగింపు, రాబోయే జిల్లాలో హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది, ఆక్రమణదారులు కాంగ్రెస్ సహా ఏ పార్టీ వారున్నా తగ్గేదే లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపించేందుకు అర్జునుడు వెంట ఉండి కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. నేడు మేము ఆయన మార్గంలో భవిష్యత్తు తరాలను ప్రకృతి సంబంధన చెరువులను అందించాలనే ఉద్దేశంతోనే చెరువులు ఆక్రమణాలను యుద్ధ ప్రతిపాదికన తొలగిస్తున్నాం. ఇది కురుక్షేత్ర యుద్ధం సమానమే. ఇందులో మా వారితో పాటు మంది కూడా ఉన్నారు. ఇది ఏ మాత్రం రాజకీయ కక్ష కానే కాదు, భవిష్యత్తు తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా తలవంచకుండా చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం, వెనక్కి తగ్గేది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఇది హైదరాబాదు నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో హరే కృష్ణ మూమెంట్ వారు నిర్మిస్తున్న హెరిటేజ్ టవర్ అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెన్నై, వయనాడు కాకూడదు. ఇక హైదరాబాద్ హెరిటేజ్ సిటీ, లేక్ సిటీ పేరుంది. ప్రతి ఒక్కత సంరక్షించుకోవాలనే బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే చెన్నై, వయనాడ్ ప్రకృతి మనపై ప్రతాపం చూపిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు చుట్టూ సంపన్నులు ఫామ్ హౌస్లు కట్టుకొని వాటిని డ్రైనేజ్ నీళ్లు అనేది వదిలిస్తున్నారు అన్నట్టు ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పని పెట్టారు అమాయకులపై కమిషన్లు ఆశ చూపి వారి పేరిట తెరిచిన బ్యాంక్ ఖాతాలకు సైబర్ నేరాలు వినియోగిస్తున్నారు. ఓ ముఠా గుట్టును టీజీసీఎస్బి అధికారులు రట్టు చేశారు. ఈ ఖాతాలో 175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇక 18 ప్రాంతాలు 43.94 ఎకరాలు, 158 ఎకరాలపై హైడ్రా కొరడా. ఇక విఐపీలతో పాటు బడా రియాక్టర్లు చెందినవి కూల్చివేత చెరువులు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ లక్ష్యంగా చర్యలు, అదనపు సిబ్బంది ప్రతి ఒక్క ఠాణా వస్తే మరిన్ని ఫలితాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక క్రీడలకు కేర్ ఆఫ్ తెలంగాణ, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకే కృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారులు సన్నిధానం చేస్తామంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇవ్వడం. ఇంకా బ్రహ్మకుమారిస్ బాటలోని ప్రభుత్వం, బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విదశాబ్దాది ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వాల్మీకి స్కామ్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కర్ణాటక నుంచి అక్రమ, తెలంగాణలో అకౌంట్లు డబ్బులు వచ్చాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటికి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సిద్ధరామయ్యకు తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుంది, కర్ణాటక మంత్రి ఎందుకన్నారు? సొంత పార్టీ అవినీతి, రాహుల్ సమాధానం చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక కర్ణాటకలోని వాల్మీకి స్కామ్ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కీలకమైన కాంగ్రెస్ నేత హస్తం
ఈ వ్యవహారాలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయని అందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వాల్మీకి స్కామ్ లో భారీగా అవినీతి జరిగిందని స్వయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ అంగీకరించిన నేపథ్యంలో స్కామ్ ఉన్న వారందరూ పేర్లు బయటికి రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికారం కేటీఆర్ మాట్లాడుతూ వాల్మీకి స్కామ్ సంబంధించిన పలు ప్రశ్నలు సంధించారు. 180 కోట్లు దారి మళ్ళాయి. ఎన్నికల ముందు దాదాపు 180 కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ అకౌంట్ నుంచి ఏ కారణం లేకుండా అక్రమాలు దారి మళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి ఖాతాలో బదిలీ అయిందో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని, అందులో 45 కోట్లు హైదరాబాద్ 9 బ్యాంకుల ఖాతాలో బదిలీ చేశారని, ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరి తెలిసారని డిమాండ్ చేశారు. ఇక వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకోవడం మరింత అనుమానాలు తావితూస్తుందని పేరుతో ఇక సంస్థకు 4.5 కోట్లు బదిలీ చేసిన వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజలకు ముందు రావాలి. ఇక లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బే కాదు వాడారా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు వాడినట్లు కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కామ్ వ్యవహారాల్లో హైదరాబాద్ సిటీ సిఐడి ఏడిదారులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు మీడియాతో ఆ వార్తలు బయటికి రాకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు కేటీ రామారావు. ఇక 3 వంతెనలపై 3 వంతెనలు. ఇక ట్రిబుల్ ఆర్ ఉత్తర భాగంలో 3 నదులపై వంతెనలపై ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే ప్రభుత్వం చేపట్టిన యోచన ఉండడంతో ఉత్తర భాగాన్ని పట్టలెక్కించిన పనిలో ఎన్హెచ్ఏ తల మునకై ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆ వదంతులు నమ్మొద్దు, ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున. ఎన్ కన్వెన్షన్ వస్తున్న ఊహాగానాలు వదంతాలను నమోదని సినీ నటి నాగార్జున కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్ కన్వెన్షన్ వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు అధికం. కన్వెన్షన్ పూర్తిగా పట్ట భూమినే నిర్మించాం, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు, తుమ్మిడికుంట చెరువు ఆక్రమణలు గురి కాలేదని ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ స్పెషల్ కోర్టు 24/02/2014 ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ వచ్చింది. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణేత అధికారం కోసం హైకోర్టు ఆశ్రయించాం, న్యాయస్థానం తీర్పును కట్టుబడి ఉంటాం అంటూ నాగార్జున అనేది తెలపడం జరిగింది. మొన్ననే నాగార్జునకు సంబంధించిన ఒక ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అనేది హైడ్రా కూల్చివేయడం జరిగింది. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కబ్జా చేయలేము, 1 సెంటీమీటర్ కూడా భూమి అనేది కబ్జా చేయలేం, పట్ట భూమిలోనే మేము ఆ ఫంక్షన్ హాల్ అనేది కట్టుకున్నామంటూ నాగార్జున అనేది వెల్లడించడం జరిగింది. ఇక స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ వార్షిక నివేదికలు విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఖజానాకు నష్టం వాటొల్లొద్దు, అవినీతి వద్దు, పారదర్శకంగా పనిచేయండి, బాగా పనిచేసిన వారికి పదోన్నతుల బదిలో ప్రాధాన్యం వార్షిక వేదికలో విడుదల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తాని వద్దని రిజిస్ట్రేషన్ కోసం వచ్చే నెల నుంచి ఫిర్యాదులు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇంకా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పని చేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఇక రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇస్తున్నాం. ఇక సిటీ స్టీరింగ్ లాక్, భారీగా పెరిగిన వాహనాలు హైదరాబాద్ నగర దిగ్బంధం. ఇక పీక్ అవర్స్ అంగుళం కూడా ఖాళీ లేనట్టు కార్లు, బైకులు, ఇతర వాహనాలు ప్రజా రవాణా సరిగా లేకపోవడం, వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్న జనం విస్తరణ నోచుకొని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసు. ఇక 10 ఏళ్లు సగానికి తగ్గిన సిటీ బస్సులు, సుమారు 5 లక్షల మందితో మెట్రో కిటకిట, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎంఎంటీఎస్ ప్రజా రవాణాకు మెరుగుపరచడమే పరిష్కారం అంటున్న నిపుణులు. ఇక 80 లక్షల గ్రేటర్ పరిధిలో వాహనాలు, కొత్తగా ఏటా మరో 4-5 లక్షల దూడెక్కుతున్న తీరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్లే. యాజమాన్య సీట్లు త్వరలో రాటిఫికేషన్. చిన్న కాలేజీలోనే మిగిలిపోయిన సీట్లు నెల ఆఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంజనీరింగ్ సంబంధించిన దాదాపు పూర్తి అయింది. ఇక స్లైడింగ్ బ్రాంచ్లు మారిన విద్యార్థులు రిపోర్ట్ చేసే గడుపు ఆదివారం ముగిసింది. ఇక
మిగిలిన 11,836 సీట్లు ప్రతి కాలేజీకి స్పాట్ అడ్మిషన్లను చేపడతాయి. యాజమాన్య కోట కింద 30% సీట్లను కాలేజీలు నింపేశాయి. ఇక వాటిలో వాస్తవాలు పరిశీలించిన తర్వాత అధికారులు రాటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతిరోజు కొన్ని కాలేజీలు రాటిఫై కోసం ఉన్నత విద్యా మండలి వస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అక్కడ అన్ని కౌన్సిలింగ్ కూడా ముగిసింది. ఇక కొన్ని సీట్లు అనేది మిగిలాయి. 11,836 సీట్లు అనేది మిగిలినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రైతుకు భరోసా కరువు, పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో చర్చ లేదు, మార్గదర్శకాలు ముచ్చటే లేదు, నెల రోజుకు ముగిన వానాకాల సీజన్. ఇక జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు సభ్యులుగా నియమించారు. ఇక అప్పటి నుంచి 15 రోజులుగా మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమయాలు చర్చించి రైతు భరోసా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీ చేసే రైతులు పెట్టుబడి సాయం ఇప్పిస్తామని సర్కారు చెప్పింది. ఇక జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ రైతులతో సమావేశం నిర్వహించి రైతు భరోసా అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక అలాగే ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాలో అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తర్వాత జూలై 23 తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమయాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రైతు భరోసా గురించి ఎక్కువ అంటే కొన్ని సలహాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అన్ని రైతు సంఘాల దగ్గర నుంచి కానీ రైతుల దగ్గర నుంచి కానీ. తర్వాతే వాళ్ళు రైతు భరోసాను నిర్ణయిస్తున్నామంటూ అంటే 10 ఎకరాల లోపు రైతు భరోసా అనేది ఇస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇక అది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజు ముగియననే రైతు భరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తి స్థాయి జరగకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పంటకు సాగు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్ అసలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందకుండా లేదా ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు కూడా స్పష్టంగా చెప్పకపోవడం అయోమయం స్థితిలో మిట్టాడుతున్నారు. పునః సమీక్ష ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నిక మేనిఫెస్టోలో రైతు భరోసా గతంలో రైతు బంధు మొత్తానికి సీజన్ ఎకరానికి 7,500కు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు పెండింగ్ లో ఉంది. ఎంతవరకు ప్రభుత్వం అనేది దానికి అందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం అనేది. ఇక మహిళలపై నేరం క్షమించారాని పాపం, మహిళలపై నేరాన్ని పాల్పడితే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. ఆడబిడ్డలకు నేరాలను పాల్పడిన క్షమించారనే పాపం అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించాలి చేశారు. ఇక మహిళలు భద్రత కోసం చట్టాలని మరింత పటిష్టం చేస్తామని ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ. ఇది మనం సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక మంత్రి కంపెనీ విదేశీ ష్యూరిటీ, పొంగులేటి సంస్థ రాఘవ్ కన్స్ట్రక్షన్ కు కెరీబియన్ దీవులో బ్యాంకు గ్యారంటీ. ఇక అమర్త్యుడి మ్యాజిక్ సంస్థకు 800 కోట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు. దేశంలో శాఖ లేని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 80 కోట్లు గ్యారెంటీలు సమర్పణ. జూన్లో ముగింపు గడుపు. ఈ దేశం బ్యాంకుల నుంచే గ్యారెంటీలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరితు విండీస్ బ్యాంక్ లో పొత్తుతో మతలబు ఏమిటో అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఎగ్జామ్ బ్యాంక్ సెక్యూరిటీ గడుపు ముగిసిందని, ఈసారి దేశీయ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలని పొంగులేటి సంస్థకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ అన్నట్టు ఒక లేఖగా ఇవ్వడం జరిగింది. ఇక డైవర్షన్ హైడ్రామా, ప్రజా సమస్యలపై పక్కదారి పట్టించుకుందుకే కుట్ర హరీష్. ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పార్టీ మారలేదని పల్లపై కక్ష సాధింపు. ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు. పల్లా విద్యాసంస్థలు బఫర్ జోన్ లో 1 అంగుళం ఉన్నా మేం కూల్చివేస్తాం. అనుమతులు ఉన్న బుల్డోజరింగ్ సరికాదు. రాష్ట్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రుణమాఫీపై సర్కారు కుంటి సాకులు. మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అనేది చేశారు.
ఇక పటంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాణ కేసు 300 కోట్లు జరిమానా విధించారు. ఆయనకు నానా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి మైనింగ్ కేసు ఆటకెక్కింది అని అన్నారు. ఇక రాజకీయ కక్షాలు విద్యాసంస్థలు దవాఖానాలతో వాడుకోవద్దు. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేర్చుకున్నారు. పార్టీ మారినందుకు పల్లాపై పగపడ్డారు. ఇక ఆయన భార్య పిల్లలపైన కేసులు పెట్టారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, ఆ పేరుతో జరుగుతున్న కక్ష సాధింపులకు వ్యతిరేకం అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు అనేది వెల్లడించడం జరిగింది. ఇక కాంగ్రెస్ అప్పు 65,000 కోట్లు, ప్రతి నెల 8,125 కోట్లు అప్పులు చేస్తున్న రేవంత్ సర్కార్ ఆ లెక్క వచ్చే 5 ఏళ్లలో 4.87 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, బహిరంగ చర్చకు రెడీ అంటూ హరీష్ రావు అనేది సవాల్ విసరడం జరిగింది. ఇక సలకం చెరువులో ఓవైసీ కాలేజీ, బండ్లగూడ మండలం సలకం చెరువు ఆక్రమించిన ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన పాతియా విద్యా సంస్థని హైడ్రా తదుపరి లక్ష్యం ప్రచారం జరుగుతుంది. చెరువులో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తారు. గూగుల్ మ్యాప్ చిత్రాలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారుల పరిధిలోకి చొరబాటు, ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఇక ఈవీడీఎం అధికారులు ఇంకా రద్దు చేయకుండానే హైడ్రా రద్దుని సర్కార్, ఇక చట్టం లేకుండానే హైడ్రా హక్కులెట్లా, ట్రిబుల్-ఆర్ వరకు టీసీయూఆర్ పరిధిలో నిర్ధారణ, చట్టపరమైన సమస్యలేను, హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ నిపుణులు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం, హైడ్రా కూల్చివేతపై ఎంపీలతో తలో మాట, ఈటెల రఘునంద విరుద్ధ వాక్యాలు, ఇక ఆధిపత్య కోసం నాయకులు ఆరాటమా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. హైదరాబాద్ హైడ్రా చేపడుతున్న కూల్చివేతల బీజేపీ అంతర్యుద్ధానికి కారణమయ్యాయి. ఇక సంఖ్యాత ఉండే 2 ఎంపీలు మధ్య ఇది విభేదాలు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు నక్కినేని నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై వారు పరస్పర విరుద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో అంతర్యుద్ధాన్ని కండ్లకు కడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఇప్పటికే విభేదాలు పొడుపుగా ఇప్పుడు ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఆ జాబితాలో చేరారు. వీరి మధ్య సంకేత ఉన్నట్టు బయటికి కనిపిస్తున్నట్టు వారి వైఖరి ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గీతాను సారమే కూల్చివేతనాలు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఫామ్ హౌస్లు ఉన్నాయి, నాపై ఎన్ని ఒత్తిళ్లు అయినా వారిని వదిలిపెట్టాం, తప్పుదలెన్నో చేస్తుంటాం, వాటిని సరిదిద్దుకోవాలి. హెరిటేజ్ టవర్ శంకుస్థాపన సీఎం రేవంత్, అదే వేదికపై బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ ఉన్న పట్నం అంటూ ఒక హెడ్లైన్ అని చూస్తున్నాం. ఇక జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా, ఎఫ్టీఎల్ లో ఉన్న నెక్లెస్ రోడ్ సంగతి ఏంటి, గోల్కొండ చెరువు గోల్ఫ్ క్లబ్ ఎట్లా వచ్చింది, హైడ్రాకు ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ అనేది ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. ఇక అమెరికాలో కాల్పులు, ప్రముఖ తెలుగు వైద్యుడి మృతి, దవాఖానాకు నిర్మించి ఎందరో ఉపాధి కల్పించిన రమేష్ బాబు అమెరికాకు ఓ విధికి ఆయన పేరు అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నది. అమెరికాలో దారుణం, ఎవరికి పడితే వాళ్ళకి ఈ తుపాకులు లైసెన్స్ ఇవ్వకుండా తుపాకులు అమ్మడం జరుగుతుంది. సో అక్కడ సంవత్సరానికి 40,000 పైగా జనాలు అనేది చంపబడతారు అన్నట్టు మనం ఒక వార్త కూడా చూసినాం. ఇక కాంగ్రెస్ మేడకు వాల్మీకి ఉచ్చు, స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు, హైదరాబాద్ లోని 9 బ్యాంకు ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్లు నగదు బదిలీ, నిందితులు ఎవరు, ఆ ఖాతాలు ఎవరివి, V6 బిజినెస్ సంస్థ యజమాని ఎవరు, లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బులే వాడారా, రాహుల్ గాంధీ స్పందించాలి అంటూ కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వాల్మీకి స్కామ్ లో సిఐడి ఈడీ హైదరాబాద్ దాడులు నిర్వహించిన ఈ సమాచారం మీడియా రాకుండా అడ్డుకునేది ఎవరు, రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేశారా, మరో 4-5 రోజుల్లో అన్ని విషయాలు బయట పెడతామంటూ కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఖర్గే ట్రస్ట్ కు భూసంతర్పణ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సంస్థకు అక్రమ లబ్ధి, బెంగళూరు హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ లో 5 ఎకరాలు కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం, వాళ్ళు ఏమైనా ఏరోస్పేస్
పెన్సిల్దారా ఇంకా సిద్ధరామయ్య సర్కార్పై వివక్షాల ఆందోళన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బీసీ గణన కోసం ఠాణాలోని దీక్ష, బీసీ కులాల గణనను డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన జక్కని సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అఫ్జల్గంజ్ ఠాణాలో ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, పల్లె రవి కుమార్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కొనసాగింప కొత్తదా, బీసీ కమిషన్ పొడిగింపుపై సందిగ్ధత, ఇంకా 31వ తేదీతో ముగినున్న కాలపరిమితి, రిజర్వేషన్ ఇప్పటికీ పూర్తిగా నివేదిక, కొత్త కమిషన్ ఏర్పడే మరింత జాప్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఈ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.